ఇలాంటి గరీబుల మీద కూడా పడ్డాడు. జరిగిన అన్యాయం రాష్ట్రం అందరూ జరిగిన అన్యాయం ఏంటి, ఏం చేసినావు నువ్వు తప్పు? నేను చేసిన తప్పు ఏమీ లేదు సార్. నేను 4 సంవత్సరాల పోలే కేటీఆర్ స్థలాన్ని ఓటగెట్టుకున్నాను సార్. అదే బతుకమ్మ గడగడ నడిపించుకుంటున్నాను సార్. నేను ఎవ్వరిని ఏమనలేదు, నేను ఎవ్వరి దగ్గరికి పోలేను. నా పని ఏందో నేను చేసుకొని బతున్నాను సార్. నేను మబ్బున 2:30కి లేస్తాను సార్. 2:30కి లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి ఛాయ్ అమ్ముకుంటాం సార్. మేము అమ్మే ఛాయ్ అయితే సార్ 100 రూపాయలు కాదు, 500 కాదు, 6 రూపాయలకు ఒక ఛాయ్ అమ్ముతా సార్. నేను పుణ్యాలు 5 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాను. వాళ్ళు ఏమన్నా వాళ్ళ రేపటి నుంచి రాడు. మనం బతకాలి కాబట్టి ఎంత ఇస్తానో తీసుకున్నాం సార్. నేను ఎవరిని ఏమలేదు సార్, నేను ఎవరు జోలికోలేదు. నా మీద ఏ కేసులు లేవు, నేను ఒక్కతో పంచాలు పెట్టుకోలేదు. ఆ సార్ పెద్ద సారాడా సార్, మన సిరిసిల్ల పెద్ద సారాడా. ఆ పెద్ద సార్ వచ్చి మన బతుకమ్మ కట్టొచ్చిండు. పోయేటప్పుడు మంచిగా పెట్టా సార్. వచ్చినప్పుడు ఆ సార్ మాత్రం ఏమనిపించింది, ఇటు మన ఓడలు దిగు చూసారు కదా, నీ బొమ్మగానే పడదా సార్, నీ బొమ్మగానే పడగా అనిపించిందేమో. మన స్టేషన్ దాకా వేయడో పోలేడు. 2 అధికారులు పంపించాడు మున్సిపాలిటీకి. నేను లేదు సార్, నేను బాత్రూమ్ పోయినా. మా భార్య ఉన్నది, మా భార్యకి చెప్పినాడు, అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి, మీకు లైసెన్స్